సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఎప్పుడైనా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ తెస్తాను. అండ్ మనం 50K సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతున్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా కొత్తగా వచ్చిన ఎవరైనా దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదొకటి నా రిక్వెస్ట్. ఓకే, సో జియో పాలిటిక్స్ న్యూస్ చాలా ఉంది. నేను ఆల్రెడీ మొత్తం పేపర్ మీద రెడీ చేసుకున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాట్లాడదాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. న్యూ ఎక్స్చేంజ్ గురించి కూడా చెప్తాను. న్యూ ఎక్స్పైరీ వస్తుంది. సో వీడియో ఎండింగ్లో ఉంది అది. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ జియో పాలిటిక్స్కి వెళ్తే జస్ట్ ట్రంప్ ఏమో కెనడాకి ఒక థ్రెటన్ అంటే లైక్ కెనడాకి డైరెక్ట్ ఒక వార్నింగ్ ఇచ్చాడు, 100% టారిఫ్ వేసేస్తానని. ఎందుకు? రీజన్ సింపుల్. టారిఫ్ చూడండి, ట్రంప్ థ్రెటన్ కెనడా విత్ 100% టారిఫ్ ఓవర్ ట్రేడ్ ఆల్ డీల్స్. ఎందుకు అంటే కెనడా చైనాతో ఆల్రెడీ డీల్ చేసుకుంటుంది. చైనాతో ఆల్రెడీ టారిఫ్ రిలేటెడ్ ఇష్యూ నడుస్తుంది కెనడాకి. దాని రిలేటెడ్గా కెనడా వెళ్ళి చైనా దగ్గర కూర్చొని అంత టారిఫ్లు వద్దు, మీ గూడ్స్ మీద టారిఫ్ తగ్గించేస్తాం, మీరు మా గూడ్స్ మీద తగ్గించండి అని చెప్పి ట్రేడ్ డీల్ 6.5 to 6 ఈ పర్సంటేజ్కి కెనడా టారిఫ్లు తగ్గించుకుంది చైనాతోటి. ఓకే, సో ఇది నచ్చక ట్రంప్ డైరెక్ట్గా నువ్వు చైనాతో డీల్ పెట్టుకుంటున్నావు కాబట్టి నీకు 100% టారిఫ్ వేస్తానని ట్రంప్. నెక్స్ట్ ఇంకొకటి, కెనడా కూడా కాకుండా ట్రంప్ క్యాన్సిల్డ్ టారిఫ్ థ్రెట్ ఓవర్ గ్రీన్లాండ్ సేస్ నాటో అగ్రీ ఫ్రేమ్వర్క్. అంటే ఇప్పుడు నాటో రిలేటెడ్గా నేను ఆల్రెడీ లాస్ట్ చాలా వీడియోస్లో చెప్పాను. నాటో అంటే ఏంటంటే ఇప్పుడు అన్ని కంట్రీస్ కలిపి ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకున్న దాన్నే నాటో అంటారు. ఓకే, ఇప్పుడు నాటోలో ఉన్న కంట్రీస్ వేరే ఏ కంట్రీతో ఫైట్ చేసింది అనుకో, మిగతా కంట్రీస్ అన్నీ వచ్చి నాటోకి ఆ కంట్రీకి సపోర్ట్ చేయాలి డెఫినెట్గా. సో ఇప్పుడు గ్రీన్లాండ్ కూడా నాటోలోదే, యూఎస్ కూడా నాటోలోదే. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే గ్రీన్లాండ్ మీద టారిఫ్ తీసేస్తాం, ఫ్రేమ్వర్క్ నాటో అగ్రిమెంట్ ట్రేడ్ డీల్ అగ్రిమెంట్కి వచ్చింది, దాంతో మాట్లాడుకుంటా. అంటే సింపుల్గా ఏం లేదు, ట్రంప్ ఏమన్నాడంటే రేపు పొద్దున్న వెళ్ళి నేను గ్రీన్లాండ్లో నాకు నచ్చినవన్నీ నేను తవ్వుకుంటా మినరల్స్, దానికి నాటో పర్మిషన్ ఇస్తుంది, ఫ్రేమ్వర్క్ అయితే రెడీ అవుతుంది, చూద్దాం ఫ్యూచర్లో అని అంటున్నారు. బట్ కెనడా పైన అయితే టారిఫ్ ఉంది. బికాజ్ ఎందుకంటే కెనడా చైనాతో కలిసింది కాబట్టి, చైనా అంటే యూఎస్కి పడదు కాబట్టి. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు నేను ఇంకొక టాపిక్ వస్తే నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. అమెరికన్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ టైం క్రిప్టో రిలేటెడ్గా ఒక డిసిజన్ జరిగింది. ట్రంప్ ఏమన్నారంటే క్రిప్టోని లీగలైజ్ చేస్తాం, క్రిప్టోని బ్యాంక్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. రెండు విధాలుగా క్రిప్టో ఒకటి కమ్యూడిటీస్లో, నేను కూడా చేశాను వీడియో, ఒక అనాలిసిస్ వీడియోలో ఉంటుంది. ఒక క్రిప్టో కమ్యూడిటీస్లోకి వెళ్తే కొన్ని క్రిప్టో బ్యాంక్లోకి వెళ్తాయని. బట్ కాయిన్ బేస్ CEO ఉంటారు చూసారా, ఎవరైతే ఎక్స్చేంజ్ లైక్ జెరోదా అట్లా కాయిన్ బేస్ బ్యాంక్ ఎక్స్చేంజర్. సో ఆయన ఏమన్నారంటే బిగ్ బ్యాంక్స్ నాట్ వ్యూ క్రిప్టో యాజ్ ఏ ఎక్స్పెక్టేషన్స్. అంటే ఒక క్రిప్టోను ఒక థ్రెట్లాగా ఫీల్ అవుతున్నారు, కానీ బ్యాంక్కి యూజ్ అయ్యి అంత పెద్ద ట్రాన్సాక్షన్ చేసే అంత ఇది కాదు. ఏదైతే ట్రంప్ అనుకుంటున్నాడో దానికైతే నేను అగైనెస్ట్ అని ఒక బాడ్కాస్ట్లో. సో ప్రజెంట్ ఏదైతే ట్రంప్ అనుకుంటున్నాడో దానికైతే మీ కాయిన్స్ వచ్చే CEO మేమైతే ఇన్ లేవు, అంటే పార్టిసిపేట్ చేయడానికి లేము, ఆ ఫ్యూచర్లో చూద్దాంలే అని చెప్పి బ్యాక్ అయిపోయారు. సో క్రిప్టో రిలేటెడ్గా ఏవైతే లీగల్ అవ్వాలో ఇల్లీగలో అవన్నీ ఇప్పుడు తర్వాత అప్పుడే అవ్వదు. ఓకే, అండ్ ఇప్పుడు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఇండియన్స్ అండ్ ఇండియాకి చాలా 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 బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఆర్బీఐ ఉందా, మన ఆర్బీఐ 2 lakh crores బ్యాంకింగ్ సిస్టంలో దూరుస్తుంది మన ఇండియన్లో. ఎందుకు ఆర్బీఐ ఫస్ట్ చూడండి, మొత్తం నేను రాసుకున్నాను, ప్రాపర్గా చెప్తాను చూడండి. ఇండియాలో ఆర్బీఐ 2 lakh crores ఇన్వెస్ట్ చేయబోతుంది, అంటే లిక్విడేట్ చేయబోతుంది మార్కెట్ని. ఏ విధంగా చేయబోతుంది? ఫస్ట్ థింగ్ ఆర్బీఐ ఎందుకు చేస్తుందో దాని ఫస్ట్ అది మీరు అర్థం చేసుకోండి. ఇది కూడా బిఫోర్ బడ్జెట్ వచ్చింది న్యూస్, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ 3 ways దేనికి ముందు ఆర్బీఐ ఇది చేస్తుంది. రెపో రేట్ ఫస్ట్ థింగ్, బ్యాంక్స్లో రెపో రేట్ కంటిన్యూగా కట్ అవుతుంది. రెపో రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ కట్ అవుతుంది. ఇప్పుడు రెపో రేట్ కట్ అవ్వడం వల్ల బ్యాంక్ ఎవరైనా వచ్చి లోన్ అడిగి లోన్ తీసుకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్. ఇప్పుడు బ్యాంక్ దగ్గర డబ్బులు లేకపోతే బ్యాంక్ ఏమిస్తుంది? అర్థమైందా? రెపో రేట్ కట్ చేస్తుంది, బట్ బ్యాంకు నడ్డానికి బ్యాంక్ దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే అందరూ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్మార్ట్ అయిపోయి. ఒకప్పుడు బ్యాంక్ వెళ్ళి ఎఫ్డీలు చేసేవారు, ఇప్పుడు ఎఫ్డీలు చేయట్లేదు, తగ్గిపోయారు. సో బ్యాంకు నడాలన్నా, బ్యాంక్ రొటేట్ అవ్వాలన్నా, బ్యాంకులు జరగాలన్నా ఇదొకటి అంటే మేజర్ డ్రాబ్యాక్ ఆర్బీఐ చూసింది. నెక్స్ట్ ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేస్తున్నారు ఇండియన్ మార్కెట్ నుంచి. ఇండియన్ మార్కెట్ మీద అంత లేదు. అండ్ థర్డ్, రూపే కొన్నిసార్లు వీక్ అవుతుంది, అది కూడా ఆర్బీఐ అబ్జర్వ్ చేసింది. సో ఇవన్నిటిని చెక్ పాయింట్ పెట్టడానికి ఆర్బీఐ తీసుకున్న డిసిషన్
ఏంటి బ్యాంకులో మనీ ఫ్లో అవ్వాలి ప్రాపర్గా, ఫస్ట్లో అయినట్టు కాకపోయినా ఒక ప్రాపర్ మనీ ఫ్లో అవ్వాలి, ఎక్కడ లిక్విడేట్ అవ్వకూడదు అండ్ నెక్స్ట్ ఇల్లిక్విడేట్ అవ్వకూడదు అండ్ ప్రాపర్ లిక్విడేషన్తో నడాలని ఆర్బీఐ తీసుకున్న 2,00,000 crores బ్యాంక్ ఇదనమాట, ఇది సిస్టము. ఇందులో బ్యాంక్స్కి ఎలా ఇస్తుంది అంటే ఫస్ట్ థింగ్ ఓఎంఐ, ఓపెన్ మార్కెట్ ఆర్డర్స్ అని చెప్పి దీనివల్ల ఇస్తుంది. ఇది ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఓపెన్ మార్కెట్ ప్రాసెస్. ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే బ్యాంక్ దగ్గర ఉన్న గవర్నమెంట్ బాండ్స్ని బై చేస్తుంది. ఓకే, బ్యాంక్ దగ్గర గవర్నమెంట్ బాండ్స్ పడి ఉంటాయి కదా, ఆ గవర్నమెంట్ బాండ్స్ని ఆర్బీఐ బై చేస్తుంది. దానికి అగెనిస్ట్గా ఆర్బీఐ ఏం చేస్తుంది, ఐఎన్ఆర్ అంటే డబ్బులు ఇస్తూ ఉంటుంది వాళ్ళకి, క్రోడ్స్. ఇది రెండు ఫేసెస్లో జరుగుతున్నాయి. ఒకటి 50,000 కోట్లు ఫెబ్ 5 తారీఖుకి, ఇంకొక 50,000 కోట్లు ఫెబ్ 12 తారీఖుకి. ఇది నోట్ చేసుకోండి, ఈ రెండు ఆర్బీఐ చేసే పని. నెక్స్ట్ ఇంకొకటి కూడా జరుగుతుంది. ఒకటి ఫారెన్ ఎక్స్చేంజ్. నేను ఎక్కడ చూసి చదువుతున్నాను అనుకోకండి, పేపర్ చూసి చెప్తున్నాను, రాసుకున్నాను కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ స్వాప్. ఇదేంటంటే ఫారెన్ ఎక్స్చేంజ్ స్వాప్ ఏంటంటే డాలర్, చూడండి మోస్ట్ ఆఫ్ ది ట్రేడ్ డీల్స్ అన్ని మనం డాలర్స్లో చేస్తాం, డాలర్స్లో జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా ఏం చేసింది, రష్యా ఇండియా నుంచి ఆయిల్ తీసుకుంటుంది, అది ఐఎన్ఆర్లో జరిగింది ట్రేడ్ డీల్. అంటే డాలర్ని మనం అవాయిడ్ చేస్తాం, మనమనే కాదు ఓవరాల్ అన్ని కంట్రీలు. ఇప్పటివరకు డాలర్స్ ఏదైతే స్కామ్లు చేసిందో, డాలర్స్ రూపీ చేసుకుందో, డాలర్స్ తీసి గోల్డ్, సిల్వరు ఇట్లో అంటే ఓన్ కరెన్సీ బ్రిక్స్లో, ఇందులో మనం ట్రేడ్ డీల్ చేస్తున్నాం. సో ఫారెన్ ఎక్స్చేంజ్ స్వాప్ ఏంటంటే డాలర్స్ ఏదైతే బ్యాంక్లో డాలర్స్ పడి ఉన్నాయో, అది ఆర్బీఐ ఆ డాలర్స్ 3 years 4 years కోసం తీసుకుంటే దాని రిలేటెడ్గా డాలర్స్ అగెనెస్ట్గా ఇండియన్ రూపీస్ బ్యాంకులకి ఇస్తుంది. సో దీనివల్ల కూడా ఏంటంటే ఒక మనీ ఫ్లో ప్రాపర్గా జరిగిద్ది అండ్ ప్రాపర్గా ఉంటుంది. ఇంకా ఎక్కువ డాలర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు, రూపీ కూడా స్టేబుల్ అవుతుంది అండ్ బాగుంటుంది కూడా. తర్వాత విఆర్ఆర్ అంటే వేరియబుల్ రెపో రేట్స్ అని చెప్పి, దీనివల్ల కూడా మనీ ఇస్తుంది. ఈ వేరియబుల్ రెపో రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వేరియబుల్ రెపో రేట్, ఓకే, విఆర్ఆర్ వేరియబుల్ రెపో రేట్, ఇది ఏంటంటే Jan 30, 2026 ఆర్బీఐ 50,000 కోట్లు బ్యాంక్ ఇస్తుంది. అది బేస్డ్ ఆన్ బిడ్డింగ్, ఏ బ్యాంక్ బెస్ట్ బిడ్ చేస్తుందో, ఏ బ్యాంక్ ప్రాసెస్ కరెక్ట్ ఫాలో అయ్యి అన్ని కరెక్ట్ చెప్తుందో వాళ్ళకి 50,000 కోట్లు ఇచ్చి ఆ బ్యాంక్ నుంచి ఏవోటి ఆలోచిస్తారు. ఇది చాలా మంచి న్యూస్. ఇది కూడా మనకి బ్యాంకు ఏదైతే ఉందో ఇది బడ్జెట్కి ముందు వచ్చింది, విచ్ ఇస్ బ్యాంకింగ్ సెక్టర్లో ఒక మంచి ఇంపాక్ట్. ఓకే, సో ట్యూస్డే మార్కెట్ కూడా దీని మీద ఆల్ చూసి బేస్ చేసుకుని ఉంది. అండ్ నెక్స్ట్ యుఎస్ది ఏదైతే ఉందో, యుఎస్ పర్సన్ ఉన్నారు, యుఎస్ ట్రెజరీ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను ఇండియా మీద 25% టారిఫ్ కట్ ఆఫ్ చేశారు. బికాజ్ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే, యుఎస్ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే, మనం రష్యా నుంచి ఆయిల్ అంటే యుఎస్ ప్రెషర్ ఇచ్చింది ఇండియాకి, సో ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడం తగ్గించేసింది. ఇప్పుడు రష్యా నుంచి అంత ఆయిల్ కట్ ఆఫ్ అంటే చూడండి సింపుల్గా, ఇండియా కట్స్ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ అని వాళ్ళు అనుకుంటున్నారు. బట్ ఇండియా ఫస్టే క్లియర్ కట్గా అనౌన్స్ చేసింది ఏంటి, ఇండియాకి ఎక్కడి నుంచి లాభం ఉంటుందో, ఎక్కడ ప్రాఫిటబుల్ ఉంటామో, ఎక్కడ లాభం ఉంటుందో అక్కడ నుంచి మాత్రమే మేము ఆయిల్ తీసుకుంటాం. అందులోనే రష్యా ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, నేను ఆ ఫ్రెండ్ మాట వింటాను. సో అక్కడ మనం తీసుకుంటున్నాం, మనకి ఏ ఇది లేదు, రష్యా నుంచి మంచి డీల్స్ ఉన్నాయి, మనం ఈ రష్యా ఫ్రెండ్స్, అది మీకు చాలాసార్లు చెప్పాను, మనం రష్యా తగ్గేది. బట్ యూఎస్ తనకు తానే సాటిస్ఫై చేసుకుని, సెల్ఫ్ ఈగోని సాటిస్ఫై చేసుకొని, ఓకే రష్యా ఆయిల్ కొనట్లేదు ఇండియా, సో అందుకు మేము 25% టారిఫ్ తగ్గిస్తున్నామని ఒక స్టేట్మెంట్ వాళ్ళే పాస్ చేసుకుని వాళ్ళే సంతోషపడిపోతున్నారు. పడిపోనివ్వండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్, యూరోప్ అండ్ యూరోపియన్ కంట్రీ అండ్ అమెరికా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అంటే యూరోప్ మన రష్యా ఇండియా అలాగా, యూరోప్ అమెరికా అలాగా. బట్ ఇప్పుడు కొన్ని టైం ట్రంప్ వచ్చిన తర్వాత నుంచి ఏమైపోతుందంటే, యూరోప్ మాట అమెరికా వినట్లే, యూరోప్ మాట అమెరికా అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు రష్యా మాట మనం వింటాం, మన మాట రష్యా వింటుంది కొన్నిసార్లు. సో యూరోప్ మాట అసలు అమెరికా వినట్లేదు. ఇప్పుడు యూరోప్కి ఆప్షన్ ఏం మిగిలింది, ఇప్పుడు అమెరికా మాట వింటూ ఉంటే అవ్వదు కదా, మొత్తం గ్లోబల్ ఎకనామీ అంతా అమెరికాకి అగెనిస్ట్గా నడుస్తుంది, లేదా ట్రంప్ చేసే దానికి అగెనిస్ట్గా నడుస్తున్నప్పుడు యూరోప్ కూడా దానికి ఎఫెక్ట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఇండియా బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్ చేస్తుంది, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటున్నారు, హిస్టారిక్ ట్రేడ్ డీల్ కూడా అంటున్నారు. అది ఏంటంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనమాట. అంటే లైక్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఫ్రీ ట్రేడ్ డీల్ అగ్రిమెంట్, ఇంకా డీల్ ఏదో జరగాలి, బట్ ఇది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటున్నారు. ఎప్పుడైతే యూరోప్ మన ఇండియాతో ఈ డీల్ కోసం వచ్చిందో, ఫస్ట్లో ఒకప్పుడు యూరోప్ ఇండియాతో అసలు ఏ ప్రోడక్ట్ కొనేది కాదు వద్దు అనేసి, అలాంటిది ఇప్పుడు యూరోప్ ఇండియాకి వస్తుందంటే దట్ ఈజ్ ఇండియా పవర్. ఇండియా ఎలా తయారవుతుందో గ్లోబల్గా మీకు అర్థమై ఉండాలి. యూరోప్ ఓవరాల్గా ఇండియా వస్తుంది. దీని కూడా ఒక కారణం ఉంది, బికాస్ మనం బ్రిక్స్ అనే కరెన్సీ ఇంట్రడ్యూస్ చేసుకున్నాం, అందులో చైనా, రష్యా, ఇండియా మెయిన్ ఇవన్నీ ఉన్నాయి. బట్ అందులో కూడా ఒక విషయం ఏంటంటే, యూరోప్ ఇండియాతో ట్రేడ్ డీల్ చేస్తుంది, దీనివల్ల ఉన్న బెనిఫిట్ ఏంటంటే డిఫెన్స్ స్ట్రాంగ్ అవుతుంది,
ఈవీ ఎనర్జీ స్ట్రాంగ్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అంటే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ అన్నీ ఇండియాలోనే తయారవుతాయి. ఇంకా బోల్డ్ ఉన్నాయి. సో అవన్నీ జాబ్స్ వస్తాయి. ట్రేడ్ డీల్ అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో ట్రేడ్ డీల్ ఫ్రీ అవుతుంది. ఇంకా బోల్డ్ ఉన్నాయి. సో అందుకు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటున్నారు. ఇది కూడా ఒక మంచి థింగ్. ఓకే. అండ్ నెక్స్ట్ మీరు చూస్తే యూరోప్ మోస్ట్ ఆఫ్ ది డిపెండ్స్ చైనా మీదే ఉంది. చూపిస్తాను అది కూడా. యూరోప్ ఈజ్ నాట్ ఫుల్లీ డిపెండ్ ఆన్ చైనా. బట్ మీరు చూస్తే గ్రీన్ ఎనర్జీ కానీ, ఓకే, చైనీస్ సప్లిమెంట్ రూట్స్ కానీ 70-98% ఆఫ్ యూరోస్ ఆర్ అండ్ ఫ్రమ్ చైనా. అంటే మీరు నార్మల్గా చూస్తే 70-80%, 90% ఏవైతే చైనా నుంచి వస్తున్నాయో అదంతా యూరోప్ ఏదైతే డిపెండ్ అయ్యి ఉందో అంతా చైనా మీద డిపెండ్ అయింది. ఓకే. ఇప్పుడు యూఎస్కి చైనాకి పడట్లేదు. ఇప్పుడు చైనా ఆపింది అనుకో, యూరోప్ చాలా విధాలుగా సఫర్ అవ్వాలి. అది యూరోప్ అర్థం చేసుకొని ఇండియాని ట్రేడ్ డీల్లోకి వస్తుంది. ఇప్పుడు యూరోప్ అలా వచ్చింది అనుకో, రేపు పొద్దున్న యూరోప్ కూడా బ్రిక్స్లో దూరిపోతే ఛాన్స్ ఉంది. సో అట్లా యూరోప్ ముందుగా ఆలోచించుకుంటుంది. అమెరికా ఇంక ఫ్రెండ్షిప్ పక్కన పెట్టండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇదంతా ఒక పక్కన నడుస్తే, వైట్ హౌస్ మీకు నోబెల్ ప్రైజ్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. నోబెల్ ప్రైజ్ యాక్చువల్ ఎలా ఉంటుంది, ఎవరు కండక్ట్ చేస్తారు అంటే నోబెల్ ప్రైజ్ని మీరు బాగా చూడండి. స్వీడన్, నార్వే వీళ్ళు నోబెల్ ప్రైజ్ని కండక్ట్ చేసేది ఎక్కువ. సో నోబెల్ ప్రైజ్ మీకు ఒక విధంగా మీకు చూపెట్టాలని చూపిస్తున్నాను. నోబెల్ ప్రైజ్ ఎలా కనబడుతుంది అంటే ఇది ఇలా కనబడుతుంది. పాయింట్ ఏంటంటే ఇంత గందరగోళంలో కూడా ట్రంప్కి నోబెల్ ప్రైజే కావాలి. అసలు నోబెల్ ప్రైజ్ కోసమే పుట్టాడు. నోబెల్ ప్రైజే కావాలని ఇబ్బంది పెడుతున్నాడు. సో వైట్ హౌస్ నుంచి ఒక అఫీషియల్ లెటర్ వెళ్తుంది నార్వేకి అండ్ ఆ కంట్రీకి, ఎవరైతే నోబెల్ ప్రైజ్ ఆర్గనైజ్ ఇస్తారో. సింపుల్గా చూడండి, డియర్ జోన్స్ ఇక క్లియర్ కట్ కన్సిడర్ చేస్తారు. కండక్టింగ్ నాట్ గివింగ్ మీ నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్ ఆఫ్ హ్యావింగ్ స్టాప్డ్ వార్. 8 యుద్ధాలు ఆపాను, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు తెలియట్లేదు. ఇఫ్ నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వకపోతే ఇక మీద నేను ఏ యుద్ధం ఆపను. నా యుఎస్ కంట్రీ నాదే, యుద్ధం జరిగితే జరగని. 8 యుద్ధాలు ఆపాను. నాటోలో కూడా నేను ఉన్నాను మెంబర్ని. స్టిల్ నాకు నోబెల్ ప్రైజ్ రావట్లేదని వైట్ హౌస్ నుంచి అఫీషియల్. నోబెల్ ప్రైజ్ అడుక్కుంటే వచ్చేది కాదు అది. అర్థమవుతుందా? నువ్వు ఏదైనా మంచి పని చేసి ఇది చెయ్యాలి. ఎలాంటి ఒక యుద్ధాన్ని ఆపి జనాలు సేవ్ చేయడం కానీ, అంటే ఆ దేశానికి ఉపయోగపడే పని ఏదైనా చేస్తే నీకు నోబెల్ ప్రైజ్ ఇస్తారు. కానీ అడుక్కుంటే నోబెల్ ప్రైజ్ ఇచ్చి వెళ్ళిపోయిన అలానే ఇచ్చేస్తున్నారా అంటే ఇవ్వట్లేదు. వీళ్ళు ఇవ్వట్లేదు, తను ఆగట్లేదు. ఇచ్చేసి ఉంటే ఈ బాధ ఉండకపోదు. అతనికి నోబెల్ ప్రైజే కావాలి. సో అది నోబెల్ ప్రైజ్ కోసం ఇది మరీ వర్స్ట్. ఇది డైరెక్ట్గా లెటర్ పెట్టి అడుక్కోవడం అంటే చాలా చండాలం ఇది. ఓకే, కావాలంటే లెటర్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసి చదువుకొని నవ్వుతారు మీరే. ఓకే. అండ్ మీకు నోబెల్ ప్రైజ్ ఎలా కనబడుతుందని చూపెట్టడానికి ఇలా కనబడుతుంది. మనకి ఇండియాలో కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి వచ్చింది. సో ఇట్లా ఉంటుంది ఓవర్గా నోబెల్ ప్రైజ్. ఓకే. అండ్ నెక్స్ట్ ట్రంప్ లాస్ట్కి వెళ్ళిపోయే ముందు మీకు ఈ విషయం కూడా ఇప్పుడు ఈ మధ్యన పెంగ్విన్ తాలూకా ఇష్యూ, పెంగ్విన్ షార్ట్ చాలా వైరల్ అవుతుంది కదా. పెంగ్విన్ రిలేటెడ్గా షార్ట్ ఏంటి? ఆ షార్ట్ అంటే సింపుల్గా లేదు, ఒక పెంగ్విన్ గ్రూప్ నుంచి వేరేగా మౌంటైన్ వైపు నడుచుకుంటూ వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆ పెంగ్విన్ తాలూకా మీమ్స్ అంటే దాన్ని ఏఐలో జనరేట్ చేసి ట్రంప్ నెక్స్ట్లో ట్వీట్ చేసుకున్నాడు. ఏంటి? పెంగ్విన్ ట్రంప్ గ్రీన్లాండ్ వైపు వెళ్ళిపోతున్నారు, గ్రీన్లాండ్ నాది, గ్రీన్లాండ్ వైపు వెళ్ళిపోతున్నాను అన్నట్టు ట్వీట్ చేసుకున్నాడు. దీనికి కూడా ఓవర్గా ట్రోలింగ్ జరుగుతుంది. ఎందుకంటే బాబు అది అసలు గ్రీన్లాండ్ కాదు, అంటార్టికాలో నువ్వు గ్రీన్లాండ్ ఎక్కడి నుంచి తెచ్చో ఏదైతే ఎడిట్ చేసుకున్నప్పుడు కూడా కొద్దిగా ఎడిట్ చేసుకునే. బట్ యాక్చువల్గా ఆల్ మీనింగ్ ఏంటి? నేను గ్రీన్లాండ్ వైపు వెళ్ళిపోతున్నాను, అది ఆగదు నేను ఆగను అని. ఇప్పుడు సింపుల్గా అది ఆగకుండా వెళ్ళిపోయింది కదా. అది వెళ్ళిపోయింది, పెంగ్విన్ వెళ్ళిపోయింది ఆగకుండా గ్రూప్ నుంచి. అది వెళ్ళిపోయింది, చనిపోయింది, ఉందో లేదో తెలీదు. ఇప్పుడు ట్రంప్ కూడా సింపుల్ అదే పాయింట్, నేను ఆగను, గ్రీన్లాండ్ వైపు వెళ్ళిపోతున్నాను అన్నట్టు. ఓకే. సో అది ఓవరాల్గా. అండ్ కమింగ్ టు లాస్ట్, న్యూ ఎక్స్చేంజ్ వస్తుంది ఫ్రమ్ జాన్ అండ్ Feb 1 అనుకోండి. జాన్ అండ్ 30 కానీ లేదా Feb 1, 2కి మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్, ఎంఎస్ఈ. సో ఇది ఫ్యూచర్లో బీఎస్సీ ఎన్ఎస్సికి ఎలా పోటీ ఇస్తుంది, ఎలా నిలబడుతుందని చూడాలి. ఇప్పుడు ఎన్ఎస్సి ఉంది, బిఎస్సి ఉంది, అలా ఎంఎస్సి అంటే కొత్త ఎక్స్చేంజ్ అంటే కొత్త ఎక్స్పైరీ. ఇన్ ఫ్యూచర్ మేబీ దీనికి ఒక బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఇస్తే ఇవ్వచ్చు. ఇప్పుడు ఇది నిఫ్టీ చేస్తుంది, ఇది సెన్సెక్స్ చేస్తుంది, ఇది బ్యాంక్ నిఫ్టీ చేయొచ్చు, ఆర్ ఇంకెనీథింగ్ ఫిన్ నిఫ్టీ చేయొచ్చు, మిడ్ క్యాప్ ఎనీథింగ్ చేయొచ్చు. బట్ చేస్తుంది ఏదో ఒక ఎక్స్చేంజ్. ఇది వస్తే ఇంకొక ఎక్స్పైరీ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో. బట్ ఫస్ట్ ఇది రానివ్వండి, దాంట్లో వాల్యూమ్ క్రియేట్ అవ్వండి, లిక్విడేట్ రానివ్వండి, అప్పుడు ఎక్స్చేంజ్లో మీరు ఓవరాల్గా ట్రేడ్ చేసుకోండి. ఓకే. సో ఇది ఓవరాల్గా జియో పాలిటిక్స్ కంప్లీట్ న్యూస్ ఇప్పటివరకు నేను చెప్పింది. మీకు ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా, మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటా. దీనికి టైం పడుతుందండి, ఇలా న్యూస్ మొత్తం రాసుకొని చెప్పడానికి టైం పడుతుంది, ఎఫర్ట్స్ కూడా పడతాయి.
జస్ట్ మీరు చేయాల్సింది వీడియోకి ఒక్క లైక్, నేను ఒక లైక్ అండ్ మీకు ఇంకెలా కంటెంట్ కావాలంటే కామెంట్ చేయండి. బాగుందనో, సూపర్ అనో, లేకపోతే ఇంకేదో ఒకటి మంచి కంటెంట్ ఉందనో, లేకపోతే సబ్జెక్ట్ నేర్చుకుని మీరు ఏదో ఒక్క కామెంట్ చేసినా అది నాకు మోటివేట్ చేస్తుంది. ఓకే, కమింగ్ టు ఏమైనా మేజర్ ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయంటే లేవు. హాలిడే అండ్ ఈరోజు రిపబ్లిక్ డే, సారీ, హ్యాపీ రిపబ్లిక్ డే ఎవ్రీవన్. నేను విష్ చేయడం మర్చిపోయాను. ఈరోజే నేను వీడియో రికార్డ్ చేసిన రోజే. సో ఈరోజు హాలిడే కూడా, మార్కెట్ మండే ఈరోజు. అండ్ ఇంపార్టెంట్ న్యూస్లు చూస్తే 29th ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది, విచ్ ఇస్ హై యూఎస్డి. 29th అంటే థర్స్డే. సో సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు చూద్దాం. అండ్ నెక్స్ట్ ట్యూస్డే మార్కెట్ ఇప్పుడు వరకు ఉన్న దాని న్యూస్ ప్రకారం మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అని అంటున్నారు. చూడాలి దానికి ఎలా ఉంటుందో, మార్కెట్ ఎలా రియాక్ట్ అవుద్దో అవ్వదో కూడా చూడాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు ఇండియన్ మార్కెట్లో, అందుకే డిఎస్ కంటిన్యూగా బై చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ని ఇంక ఫ్యూచర్లో కన్సిడర్ చేయలేరు కూడా, ఎందుకంటే ఎఫ్ఐఎస్ వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా వాళ్ళని పట్టుకొని కూర్చొని ఉపయోగం లేదు. బాబు నిన్నే కన్సిడర్ చేస్తూ ఉంటే ఉపయోగం లేదు. డిఎస్ని మనం కన్సిడర్ చేస్తాం. డిఎస్ గుడ్. అండ్ మార్కెట్లోకి వెళ్దాం. అండ్ సిల్వర్, గోల్డ్ ఆల్ టైమ్ హైల దగ్గర ఉన్నాయి. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, ఆల్ టైమ్ హైల దగ్గర ఉన్న సిల్వర్, గోల్డ్ ఎందుకు ఇంత పెరుగుతుంది అంటే, నార్మల్గా సింపుల్గా మీకు ఒక విషయం చెప్పాలి. ఏఐ చిప్స్ ఏవైతే ఉన్నాయో ఏఐలో సిల్వర్ యూజ్ అవుద్ది, బ్యాటరీస్లో సిల్వర్ యూజ్ అవుద్ది, ఓకే, డిఫెన్స్లో సిల్వర్ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నిట్లో సిల్వర్ యూజ్ అవుతుంది. అండ్ ఇండియా కూడా యూఎస్ కరెన్సీని ఆపేసి గోల్డ్ని కొనుక్కొని పెట్టుకుంటుంది. సో ఫ్యూచర్ గోల్డ్ సిల్వర్లోనే ట్రేడ్ అవుద్ది. నార్మల్ పీపుల్కి గోల్డ్ మనం బై చేయలేం, అలాగ అయిపోద్ది గోల్డ్ అండ్ సిల్వర్ ఫ్యూచర్లో. చూద్దాం. అండ్ నెక్స్ట్ మనం 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళి మార్కెట్ని అనలైజ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్ రేపు మార్కెట్ ఒకసారి ఎస్జిఎక్స్ నిఫ్టీ నేను చూపిస్తున్నాను. ఎస్జిఎక్స్ నిఫ్టీ గిఫ్ట్ నిఫ్టీ 25,090 క్లోజ్ అయింది. మన మార్కెట్ 25,090 అంటే ఇక్కడే 25,090. ఏమి గిఫ్ట్ నిఫ్టీ ఇప్పుడు పెద్ద పాజిటివ్గా లేదు, అండ్ మార్కెట్ గ్యాప్ పై పాయింట్ లేదు. బట్ రేపు మార్కెట్ ఓపెన్ అయ్యాక రేపు మార్కెట్ ఓపెన్ అయ్యాక ఒకసారి మనకు తెలుస్తుంది అసలు ఏం జరుగుతుందని. ఫస్ట్ థింగ్ సపోర్ట్, ఇది ప్రజెంట్ ఉన్న మార్కెట్కి మేజర్ సపోర్ట్ అండి. ఇది నిఫ్టీ. అండ్ మీరు అక్కడ నుంచి నిఫ్టీని ఇంకా టైం ఫ్రేమ్ తగ్గించి చూస్తే, జస్ట్ నేను ఒక పని చేస్తే గీతలు ఆపేస్తాను, ఆగండి. మోర్లోకి వెళ్ళి సెషన్స్ బ్రేక్అవుట్ అని ఉంటుంది. ఇగో ఈవెంట్స్లో సెషన్ బ్రేక్అవుట్ ఆపేస్తే, సో ఇక్కడ మీరు చూడండి, ఇదొకటి. ఇక్కడ మేజర్ సపోర్ట్ ఇది. మీరు ప్రీవియస్ కూడా చూస్తే ఇగో దిస్ ఇస్ ద మేజర్ సపోర్ట్. ప్రజెంట్ మార్కెట్ కాస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా కిందకు ఒకవేళ పడితే ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇదంతా స్ప్రీ ఆఫ్ స్పేసే, బట్ పడితే ఇక్కడ హాల్ట్ అయింది కాబట్టి ఇక్కడికి రావాలి. ఇది కూడా క్రాస్ అయితే దెన్ ఇట్ విల్ కమ్ దిస్. ఇది లెవెల్స్. అప్ సైడ్కి మాత్రం జస్ట్ నేను 1 అవర్లో ఇట్లా వెళ్తా. 1 అవర్లోకి వెళ్ళి అప్ సైడ్కి ఇది రెసిస్టెన్స్ అవుద్ది అప్ సైడ్కి. ఎందుకో మార్కెట్ ఇక్కడే మంచి రెసిస్టెన్స్ తీసుకుంది. ప్రీవియస్ కూడా తీసుకుంది, మొన్న కూడా తీసుకుంది. దానిపైన ఇంకేదైనా రెసిస్టెన్స్ ఉంది అంటే ఇది 15 minutes టైం ఫ్రేమ్ రండి, మీకు కనబడుతుంది చూడండి. ఇగో ఓకే, మీరు ఫస్ట్ థింగ్ ఒకటి అబ్జర్వ్ చేయండి. మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయిపోద్ది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోద్ది, ఇవి ఫస్ట్ పక్కన పెట్టేసేయండి. మీకు నేను చాలా 100 సార్లు చెప్పా, ఇప్పటికీ చెప్తున్నా. నెక్స్ట్ డే అంటే ట్యూస్డే మార్నింగ్, ఇది మనకి గిఫ్ట్ నిఫ్టీ మార్నింగ్ 6 o'clock ఇట్లా 5:30కి ఇట్లా ఓపెన్ అయిపోతుంది. 5:30, 6 ఆ టైంకి ఓపెన్ అయిపోద్ది, ఇంచుమించు అదే టైము. మీరు ఓపెన్ అయ్యాక మీరు గిఫ్ట్ నిఫ్టీని మార్నింగ్ 7, 7:30, 8 ఈ టైం చూడండి. మ్యాక్సిమం 8:30 మన మార్కెట్ ఓపెన్ అయ్యే టైం. అంటే మన మార్కెట్ 9:15కి ఓపెన్ అవుతుంది. అంటే ఈ టైంలో మీరు ఒకసారి గిఫ్ట్ నిఫ్టీ చెక్ చేసుకోండి. 8:30కి మార్కెట్ ఒక 300 పాయింట్స్ గ్యాప్ అప్ కానీ, 300 పాయింట్స్ పాజిటివ్ కానీ, 300 పాయింట్స్ నెగిటివ్ కానీ ఉంటే మన మార్కెట్ పక్కా 280, 270, 200 ఇంచుమించు 300 దగ్గరలో ఓపెన్ అవుతుంది. ఓకే, సో ప్రీవియస్ డే క్లోజింగ్ని బట్టి మార్కెట్ గ్యాప్ డౌన్ ఫిక్స్ అవ్వకండి, అది రేపు తెలుస్తుంది, రేపు మార్నింగ్ ఓపెన్ అయితే. సో ప్రజెంట్ మన వ్యూ సింపుల్. మార్కెట్ ఇక్కడ ఉంది, ఫ్లాట్ ఓపెన్ అయితే ఫస్ట్ థింగ్, ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకు వస్తే 25,000 ఈ లెవెల్ కొద్దిగా జూమ్ చేస్తాను. 25,040
ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి 25,040 దీని కింద 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చి మార్కెట్ కిందకు వస్తే మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. బట్ జాగ్రత్త, ఇక్కడ ఒక ట్రాప్ జోన్ ఉంది. ఇది ఒక ట్రాప్ జోన్. సో దీని కింద 30 మినిట్స్ క్యాండిల్ ఇచ్చినా కొద్దిగా జాగ్రత్తగా డౌన్ సైడే ప్లాన్ చేయండి. బట్ జాగ్రత్త, ఎందుకంటే న్యూస్లు అన్నీ కొద్దిగా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి మార్కెట్ ట్రాప్ చేసి పైకి వెళ్ళిపోతుంది. సో ఇది ఈ లెవెల్ కింద కొద్దిగా జాగ్రత్త. బట్ ఇన్ కేస్ మార్కెట్ బాగా పడుతూ ఒకవేళ ఈ లెవెల్ కూడా క్రాస్ చేస్తే దిస్ ఈస్ ద మేజర్ సపోర్ట్ ఏరియా. ఏది కింద లాస్ట్ టైం విక్ పెట్టింది, ఇక్కడ ఒక విక్ పెట్టుకుంది, ఇగో ఇది విక్. సో లాస్ట్ టైం ఇక్కడ ఒక విక్ పెట్టి పైకి వెళ్ళింది కాబట్టి దిస్ ఇస్ ద మేజర్ 24,921. ఇది కూడా క్రాస్ వెళ్ళిపోతే దెన్ ప్రాపర్గా మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ ఇక్కడ కూడా 25,040 ఇక్కడ కూడా డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ జాగ్రత్త, ఓకే, ఇది డౌన్ సైడే, ఇది దీని కింద కూడా డౌన్ సైడే. బట్ దీని కింద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్లాన్ చేయొచ్చు 24,921. బట్ దీని దగ్గర జాగ్రత్త. అలాగే 24,760 దీని కింద కూడా డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఇది హ్యాపీగా డౌన్ సైడ్ మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, ఓకే. అలాగే 24,600 కింద కూడా డౌన్ సైడ్కి మీరు హ్యాపీగా ప్లాన్ చేయొచ్చు. ఇవి డౌన్ సైడ్ లెవెల్స్, ఓకే. ఒకవేళ మార్కెట్ రేపు ఇక్కడ ఫ్లాట్ డే మార్కెట్ పైకి వెళ్తే యూ కెన్ ప్లాన్ అప్ సైడ్ విచ్ ఇస్ వెరీ గుడ్. అప్ సైడ్ కూడా ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఫ్లాట్ డే అప్ సైడ్ వెళ్ళినా, స్మాల్ గ్యాప్ ఇప్పుడు అప్ సైడ్ వెళ్ళినా మీరు అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు, డైరెక్ట్గా ప్లాన్ చేయొచ్చు, ఓకే. డౌన్ సైడ్కి అయితే ఇది. ఇఫ్ ఇవేవి కాకుండా మార్కెట్ రేపు ఇక్కడ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే ఏంటి, ఎప్పుడైనా అర్థం చేసుకోండి. గ్యాప్ అప్ ఓపెన్ అయితే అది రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతుందా, లేదా ఇంకా పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందో చూడాలి. ఇఫ్ ఇంకా పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అనుకో, అక్కడ రెసిస్టెన్స్ ఉందా, సపోర్ట్ ఉందా. రెసిస్టెన్స్ ఉంటే ఆ రెసిస్టెన్స్ మార్కెట్ తీసుకుంటుందా, లేదా రెసిస్టెన్స్ సపోర్ట్ కింద కన్వర్ట్ చేస్తుందా అనేది చూడాలి. సో బిగ్ గ్యాప్ అప్, బిగ్ గ్యాప్ డౌన్, వెయిట్ ఫర్ ప్రైస్ యాక్షన్ అండ్ ట్రేడ్. అంతే, ఎప్పుడైనా అంతే. బిగ్ గ్యాప్ అప్, బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందంటే ప్రీవియస్ 2-3 డేస్ లెవెల్స్ బ్రేక్ అయిపోయాయి కాబట్టి ప్రీవియస్ 2-3 డేస్ ఎవరైతే బయర్స్ సెల్లర్స్ పొజిషన్స్ హోల్డ్ చేశారో వాళ్ళు కూడా ఆలోచించి ప్రైస్ యాక్షన్ చూసి దాన్ని బట్టి వాళ్ళ పొజిషన్స్ మారుస్తారు. సో బిగ్ గ్యాప్ అప్, బిగ్ గ్యాప్ డౌన్ అనాలిసిస్, ఏ అనాలిసిస్ కూడా ఎవరిది పనిచేయదు. సో అక్కడ వెయిట్ ఫర్ ప్రైస్ యాక్షన్ అండ్ వెయిట్ చేసి ట్రేడ్ చేసి చూడడమే. రేంజ్లో ఓపెన్ అయితే ప్రీవియస్ డే బిఫోర్ డే 2 డేస్ బ్యాక్ అంటే రేపు ఈరోజు అండ్ ప్రీవియస్ డే రేంజెస్లో ఓపెన్ అయితే మార్కెట్ మనం ఈజీగా అనలైజ్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ అది క్లోజింగ్ రెసిస్టెన్స్ని బట్టి మనం అనలైజ్ చేయొచ్చు, ఓకే. బిగ్ గ్యాప్ డౌన్ చెప్పాను కదా, వెయిట్ ఫర్ ప్రైస్ యాక్షన్ అండ్ ట్రేడ్. ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా మనం ప్లాన్ చేసుకుని యాస్టీజ్ అలా ట్రేడ్ చేయడమే. కమింగ్ టు సెన్సెక్స్ లాస్ట్ టైం నేను చెప్పాను ఒక ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది. ఎంతమంది ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లో దూరారో నాకు తెలీదు, విచ్ ఇస్ గివెన్ గుడ్ రిటర్న్, గుడ్ ప్రాఫిట్ కూడా. సో ఆలోచించండి. సో పాయింట్ సింపుల్, ఓకే. మోస్ట్లీ మార్కెట్ గ్యాప్ అప్ రేపు ఒకవేళ నిజంగా పాజిటివ్గా న్యూస్లు తీసుకొని మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్, మనం ఏం చెయ్యం, ఓకే. సో ఫస్ట్ థింగ్ ఇది ఒక సపోర్ట్ ఇక్కడ ఉంది, ఇది సపోర్టే. ఒకవేళ ఇది కూడా సపోర్ట్ బ్రేక్ అయితే నెక్స్ట్ వచ్చేది ఒకసారి ఆగండి. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఆల్మోస్ట్ ఈ రేంజ్ దగ్గర ఉంది, ఓకే. అక్కడ నుంచి ఒకవేళ కింద పడితే మాత్రం నెక్స్ట్ వచ్చేది ఇదే రేంజ్, ఇక్కడికి రావాలి, ఓకే. ఈ రేంజ్ దగ్గర రావాలి. అండ్ కమింగ్ టు రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్ అండ్ ఇది కూడా ఒక రెసిస్టెన్స్, ఓకే. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మీకు రండి చూడండి, సింపుల్గా, ఓకే. లాస్ట్ టైం నేను చెప్పాను, ఇప్పుడు మీకు చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఇక్కడ ఆగింది, రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. 81,400 దీని కిందకి వెళ్తే 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. నేను జాగ్రత్త అన్ని దగ్గర జాగ్రత్త, అవసరం లేదు నార్మల్గా ట్రేడ్ చేయండి అన్నా కూడా ఫ్రీగా ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ ఈ లెవెల్ దగ్గర జాగ్రత్త, 81,400 కింద ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ కొద్దిగా వాలటైల్ వరస్ట్. అదే ఒకవేళ 80,800 కింద కూడా మార్కెట్ ఫ్లోలో వెళ్ళిపోయింది అనుకో, సూపర్. దీని కింద ఒక 30 మినిట్స్ క్యాండిల్ ఇచ్చినా డౌన్ సైడ్ హ్యాపీగా డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఇవ్వకపోయినా దీని కింద డౌన్ సైడే ప్లాన్ చేయొచ్చు. ఇఫ్ మార్కెట్ ఫ్లాట్ డే ఇలా కిందకు వస్తే, ఇఫ్ మార్కెట్ ఓపెన్ అవడం 80,800 దగ్గర ఓపెన్ అయింది అనుకో, వెయిట్ చేయండి. ఏం చెప్తాను, ఇందాక చెప్పాను కదా, ఏం చేయాలి, బిగ్ గ్యాప్ అప్ ఆర్ బిగ్ గ్యాప్ డౌన్ ఏం చేయాలి, వెయిట్ ఫర్ ప్రైస్ యాక్షన్. ఎందుకు ఇంత మార్కెట్ ఓపెన్ అయితే ఇది అన్నెసెసరీ మూమెంటం, మార్కెట్లో న్యూస్ వల్ల ఓపెన్ అయింది, అన్నెసెసరీ మూమెంటం, అన్నెసెసరీ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్. ఇక్కడ ఏం చేయాలంటే ప్రీవియస్ ఇక్కడ సెల్ చేసి కూర్చున్న వాళ్ళు, ఇక్కడ సెల్ చేసి కూర్చున్న వాళ్ళు వీళ్ళందరూ ప్రాఫిట్లు ఉంటారు. బట్ ఎవరైతే ఇక్కడున్న బయర్స్ ఉన్నారో, అరే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్దామని వాళ్ళందరూ ఇంత గ్యాప్ డౌన్ ఓపెన్ అవడం వాళ్ళు కష్టపడాలి. ఇక్కడ నుంచి మార్కెట్ తీసుకెళ్ళడం ఈజీయా, ఇక్కడ నుంచి మార్కెట్ తీసుకెళ్ళడం అప్ సైడ్ ఈజీయా చెప్పండి. కింద నుంచి మార్కెట్ పైకి పుష్ చేయాలంటే ఇంకా ఎక్కువ డబ్బులు పడాలి వాళ్ళకి. సో వాళ్ళు వెయిట్ చేస్తారు.
ఏం వెయిట్ చేస్తారు? మేబీ కొంచెంసేపు మార్కెట్ సెల్లర్ స్ట్రాంగ్‌గా ఉన్నాడా? సెల్లర్ ఇంకా ఇంట్రెస్టెడా పట్టుకెళ్ళడానికి చూస్తారు. ఇఫ్ సెల్లర్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉన్నాడు, మార్కెట్ నెగెటివ్ ఉంది, ఇంకా కిందకెళ్ళిందనుకో, దెన్ కింద వాళ్ళకి ఇంపార్టెంట్ అయిన సపోర్ట్ దగ్గర మళ్ళీ ఆళ్ళు కాస్తారు. అర్థమవుతుందా? ట్రై టు అండర్‌స్టాండ్ గేమ్. అందుకు ఎప్పుడైనా బిగ్ గ్యాప్ అప్, బిగ్ గ్యాప్ డౌన్, వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్ అని క్లియర్‌గా ఇందాక చెప్పాను. ఇప్పుడు అదే చెప్తా. ఓకే. ఫ్లాటెడ్ వెళ్తే సేమ్. స్మాల్ గ్యాప్ అప్, స్మాల్ గ్యాప్ డౌన్ అయితే బెటర్. మనం ఇప్పుడు నేను చెప్పినట్టే ఇగో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే దీని కింద జాగ్రత్త, దీని కింద అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్. అదే స్మాల్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకి వచ్చినా ఓకే. ఒకవేళ పైకి వెళ్ళినా హ్యాపీగా అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. సింపుల్ స్మాల్ గ్యాప్ అప్ సేమ్ ప్లాన్. ఏం పెద్ద ప్లాన్లో ఏం చేంజెస్ లేవు. ఓకే. దీని కింద జాగ్రత్త, బట్ దీని కింద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, బట్ ఇక్కడ కూడా డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం, బట్ స్మాల్ ట్రేడ్. ఓకే. అది స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా అంతే, ఫ్లాట్ ఎడి వచ్చినా ఓకే. బిగ్ గ్యాప్ అప్, బిగ్ గ్యాప్ డౌన్, వెయిట్. ఓకే. వెయిట్ అండ్ ట్రేడ్, వెయిట్ అండ్ ట్రేడ్. అదే ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఇడి మార్కెట్ పైకి వెళ్ళినా అప్ సైడ్ ప్లాన్ చేయు, హ్యాపీ గుడ్. ఎందుకంటే న్యూస్ వల్ల మార్కెట్ పైకి వెళ్తే, ఫ్లాటెడ్ మార్కెట్ పైకి వెళ్ళినా సూపర్ అప్ సైడ్ వెళ్తుంది. ఇఫ్ మార్కెట్ బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది, ఎక్కడ 82,400 పైన ఓపెన్ అయిపోయింది, దెన్ వెయిట్ ఫర్ ప్రైస్ యాక్షన్. అది ఇది సపోర్ట్ తీసుకుంటుందా ఆర్ రెసిస్టెన్స్ తీసుకుంటుందా చూడాలి. ఓకే. ఇఫ్ 84,000 మార్కెట్ ఓపెన్ ఇక్కడ ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకి కొంతసేపు కిందకి వచ్చి ఇట్లా టైం పాస్ చేసి పైకి వెళ్తే ఏంటన్న పరిస్థితి అంటే, నేను అదే చెప్తున్నా. 84,000 ధర ఓపెన్ అయితే వెయిట్ చెయ్యు. అది రెసిస్టెన్స్ తీసుకొని కొంతసేపు ఆగి వెంటనే పైకి వెళ్తుందా చూడండి. ఇక్కడ ఒకవేళ రెసిస్టెన్స్ తీసుకుందనుకో, ఫస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ మార్క్ చేసుకో హైలో. అది బ్రేక్ అయితే నువ్వు డౌన్ సైడ్ ప్లాన్ చేయి, ఇక్కడ రెసిస్టెన్స్ ధర. లేదు 30 మినిట్స్ క్యాండిల్ హైలో బ్రేక్ అవ్వకుండా అప్ సైడ్ బ్రేక్ అయిందంటే అప్ సైడ్ ప్లాన్ చేయి. సింపుల్. రెసిస్టెన్స్ ధర నీకు మోర్ కన్ఫర్మేషన్ ఉంటుంది నీకు. ఓకే. సింపుల్. ఒకవేళ ఇదేవి కాకుండా మార్కెట్ ఇంకా పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయితే వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్ అండ్ ట్రేడ్. ఓకే. సో ఇది నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ 1 డే టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ ఏం చేస్తుందో మీకు చూపిస్తా. ప్రజెంట్ అయితే మంచి సెల్లింగ్ ప్రెషర్తో మార్కెట్ వచ్చి ఇక్కడ ఆగింది. నెక్స్ట్ వచ్చే లెవెల్ ఏదైనా ఉంది అంటే బ్యాంక్ నిఫ్టీకి ఇది అవుతుంది. అండ్ 1 అవర్ టైం ఫ్రేమ్లో రెసిస్టెన్స్ కూడా 15 మినిట్స్లోకి వెళ్తే ఇవి రెసిస్టెన్స్లు, ఇవే రెసిస్టెన్స్లు ఇప్పుడు మార్కెట్కి. ఇదొకటి అండ్ ఇదొకటి. ఓకే. సో బ్యాంక్ నిఫ్టీ అయితే లెవెల్స్ సింపుల్ ఇవే. మీకు ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ జూమ్ చేస్తాను. ఓకే. ఇవి లెవెల్స్. ఓకేనా. 50 మీకు రౌండ్ లెవెల్ నార్మల్గా పట్టుకోవాలంటే ఇవే లెవెల్స్. ఏది ఇగో ఇవే, బట్ మీరు కూడా యాస్టీజ్ అలానే పెట్టుకోండి. ఓకే. 58,000 దగ్గర ఇది రౌండ్ లెవెల్ సపోర్టు, ఇది వెరీ ఇంపార్టెంట్ సపోర్టు. అలాగే 58,400 దగ్గర కూడా ఒక జోన్ ఉంది, ఇది కూడా ఒక జోన్, ఇది ఒక సపోర్టే. మార్కెట్ 58,900 దగ్గర కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది. అండ్ ప్రీవియస్ ఇక్కడ హాల్ టైప్ బ్రేక్ అయింది కాబట్టి ఇట్ ఈస్ అ రెసిస్టెన్స్. అండ్ ఆ పైన 59,300 ఆ పైన ఉన్న రెసిస్టెన్స్ ఇది. ఓకే. ఒక్క నిమిషం. ఓకే. సింపుల్. ఓకేనా. డన్. ఏది 58,400 ఇది ఒక రెసిస్టెన్స్. అలాగే 58,900 ఇదొక రెసిస్టెన్స్. 59,300 ఇదొక రెసిస్టెన్స్. సో సపోర్ట్, ఇదొక సపోర్టు, ఇది కూడా సపోర్ట్. ఈ 58,000 సపోర్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్. మార్కెట్ ప్రజెంట్ 58,400 రాఉంది. మార్కెట్ ఒకవేళ దీనికి ఎందుకు వస్తే మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. స్టిల్ 58,000 దగ్గర వరకు. ఓకే. డౌన్ సైడ్ వస్తే ఫ్లాట్ అదే గ్యాప్ డౌన్ వస్తే వెయిట్ ఫర్ 58,000 దగ్గర వెయిట్ చేయండి. ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది, అది ఇది కూడా బ్రేక్ అవుతుందని. అదే ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ పైకి వెళ్తే విచ్ ఇస్ వెరీ గుడ్ అప్ సైడ్ ప్లాన్ చేయండి, ఎందుకంటే సపోర్ట్ ధర ఉంది కాబట్టి. ఒకవేళ మార్కెట్ బిగ్ గ్యాప్ పిడిపోతే వెయిట్ ఫర్ ప్రైస్ యాక్షన్. అది 58,900 కిందకి బ్రేక్ అవుతుందా లేదా ఇక్కడ వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా అనేది మీరు చూడాలి. అంతే సింపుల్. ఓకే. ఇవి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. అండ్ కంప్లీట్గా నేను చెప్పాను అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు టెలిగ్రామ్, నేను ఆల్రెడీ ఎవ్రీడే వీడియో షార్ట్ చేస్తున్నానండి. షార్ట్స్లో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో హెడ్జింగ్ రిలేటెడ్గా నేను కంప్లీట్గా మీకు పిన్ టు పిన్ పాయింట్ ఎందుకు హెడ్జ్ చేయాలి, హెడ్జింగ్ వల్ల ఉన్న బెనిఫిట్ ఏంటనేది క్లియర్ కట్గా చూపించాను. సో చాలా అంటే ఈ వీడియో చూసాక ఎందుకు బయింగ్ చేయకూడదు, ఎందుకు హెడ్జింగ్ చేయాలి, టూల్స్ చాలామంది ట్రేడింగ్ ట్రిక్ టూల్ యూజ్ అవ్వట్లేదు అన్నారు, దానికి ఆల్టర్నేటివ్ టూల్ కూడా నేను చెప్పాను. ఎవరైనా వాడాలి అంటే వాడుకోవచ్చు. ఒకసారి వెళ్ళి చూడండి, ఒక్కసారి ఎవరైనా వీడియో చూడండి. ఇఫ్ చూస్తే వీడియోకి మీకు నచ్చింది అనుకుంటున్నా, నెక్స్ట్ మీకు ఏ వీడియోలు కావాలో మీరు కామెంట్ చేస్తుండండి. నెక్స్ట్ రిలేటెడ్ దాని వీడియో చేస్తాను నేను. ఓకే. అండ్ ప్రామిస్ చేసినట్టే వాల్యూమ్ రిలేటెడ్గా వీడియో చేస్తాను బ్రో, డోంట్ వరీ. టైం కుదరలేదు, బట్ నెక్స్ట్ సాటర్డే ఫ్రైడే కల్లా వాల్యూమ్ రిలేటెడ్గా వీడియో అయితే చేస్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ టెలిగ్రామ్లో ఇఫ్ ఎనీ వన్ వాంట్
టు కాపీ మై ట్రేడ్. నేను కాల్స్ టిప్స్ చెప్పట్లేదండి, నేను క్లియర్ కట్ ముందు మీకు ఏం చెప్తున్నానో వినండి. ఐఎమ్ నాట్ గివింగ్ మై కాల్స్. ఇది కాలు, ఇది కాల్ ఆప్షను, 180లో బై చెయ్యు, 160లో స్టాప్లెస్ పెట్టుకో, 200 ఈజ్ అ టార్గెట్. ఇవి కాల్స్ టిప్స్, ఇవి నేను ఇవ్వట్లేదు. క్లారిటీ ఫస్ట్, గివింగ్ క్లారిటీ. ఇవి నేను ఇవ్వట్లే. నేను ట్రేడ్ తీసుకుంటే ఆ ట్రేడ్ గ్రూప్లో పెడతా. ఇఫ్ మీకు నచ్చితే మీరు యాజ్ ఇట్ ఈస్ మా ట్రేడ్ కాపీ చేసుకోవాలంటే కాపీ చేసుకోండి. లేదు ఫర్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ మీరు చూసుకోవాలన్నా, నేనైతే లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ నా ట్రేడ్ అందులో పెడుతున్నాను. నేను మీకు ఎవరైనా చూసుకోవాలి, ఆ ట్రేడ్ ఏం ట్రేడ్ చేస్తున్నారో తెలుసుకోవాలంటే హెడ్జింగ్లో సిఎంటి అంటే కాపీ మై ట్రేడ్ అని, సిఎంటి బై టీటీఏ. ఓకే, కాపీ మై ట్రేడ్. సో యూ కెన్ కాపీ ఆర్ యూ కెన్ సీ మై ట్రేడ్ కూడా. ఓకే, సో కాపీ మై ట్రేడ్, ఈ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే ఇది మన వీడియో కదా. సో ఇప్పుడు డైలీ అనాలిసిస్ వీడియోలో ఉంటుంది ఫ్రైడేది. సో ట్యూస్డే వీడియో ఉంటుంది. మీరు కిందకి వెళ్ళాక డిస్క్రిప్షన్లో మోర్ అన్ ఆప్షన్లో ఇగో సిఎంటి కాపీ మై ట్రేడ్ అని ఉందా, ఇది లింక్. దీని మీద క్లిక్ చేస్తే మీకు పేమెంట్ అనేది 499. అది మీరు పే చేస్తే మీకు లింక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, టెలిగ్రామ్ లింక్ వస్తుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అడిగేది ఫెబ్ బ్యాచ్ మొదలవుతుంది అన్న, మాకు శాలరీ మంత్ ఎండ్కి పడతాయని. పాయింట్, మీరు ఎవరు ఎలా అనుకున్నా చూడండి, ఫెబ్ సెకండ్ నుంచి క్లాసెస్ అనేవి మొదలవుతాయి. ఇఫ్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫెబ్ నుంచి మార్చ్ అడ్వాన్స్ హెడ్జింగ్ బ్యాచ్. నేను ఏదైతే హెడ్జెస్ చేస్తున్నానో, స్వింగ్ ట్రేడ్ అయినా, పొజిషనల్, స్వింగ్ ట్రేడ్, వీక్లీ, మంత్లీ, ఇంట్రాడే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి, కవర్ అవుతాయి. ఇంక్లూడింగ్ టూల్స్, ఇంక్లూడింగ్ నా స్ట్రాటజీస్ అని ఎలాగంటున్నా అంటే ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. ఇది డిసెంబర్ టు జనవరి బ్యాచ్. నేను వాళ్ళకి ఎన్ని స్ట్రాటజీస్ ఇచ్చానో మీకు చూపిస్తా చూడండి. ఫైల్స్లోకి వెళ్తే చూడండి, నా బై అండ్ సెల్ సిగ్నల్ కోడ్ ఇచ్చాను, 20K స్ట్రాటజీ కోడ్ ఇచ్చాను, స్వింగ్ ట్రేడింగ్ కోడ్ ఇచ్చాను, స్వింగ్ ట్రేడింగ్ ప్రో కోడ్ ఇచ్చాను, బుల్లింజర్ బ్యాండ్ స్వింగ్ ట్రేడింగ్ ఇచ్చాను, 2 and 15 EMI స్వింగ్ ట్రేడింగ్ ఇచ్చాను, తెలుగు ట్రేడర్ RN కోడ్ కూడా ఇచ్చాను. సో ఎవ్రీ స్వింగ్ ట్రేడ్ కోడ్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒక కోడ్ చూపిస్తాను, నా తెలుగు ట్రేడర్ RN కోడ్ చూపిస్తాను చూడండి. దిస్ ఇస్ ద బై అండ్ సెల్ సిగ్నల్. నేను 1 hour ఆర్ 1 day టైం ఫ్రేమ్లో మేము స్వింగ్ ట్రేడ్ కోసం వాడతాం. అది స్టాక్స్లో వాడతాం, నాట్ ఫర్ ఇంట్రాడే. స్టాక్స్లో మనం స్వింగ్ ట్రేడ్ చేస్తే ఎలా, ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది కదా, హెడ్జ్ పొజిషన్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ బై వచ్చిందా, హెడ్జ్ పొజిషన్ క్రియేట్ చేస్తాం. సో అట్లా స్వింగ్ ట్రేడ్ 1 day టైం ఫ్రేమ్లో ఇక్కడ చూడు, ఇక్కడ బై వచ్చిందా, ఇక్కడ నుంచి మార్కెట్ చూడ ఒక ర్యాలీ, ఇక్కడ సెల్ వచ్చింది. ఓన్లీ ఒక్క ఇండికేటరే కాదు, దీంతో ఇంకొక ఇండికేటర్ కమాండ్ చేసి వాడతాం. సో అట్లా నేను ఎవ్రీ కోడ్ ఇచ్చా. సో ఓన్లీ ఏదో హెడ్జింగ్ అంటే ఏదో అల్లా టప్పగా నేర్పించట్లేదండి. నా ఇన్డెప్త్, నా ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, హెడ్జింగ్లో ఉన్న బెనిఫిట్స్తో పాటు నేను రీసెర్చ్ చేసి నేను క్రియేట్ చేసుకున్న నా కోడ్స్, నా స్ట్రాటజీస్ కూడా ఇస్తున్నా. సో ఓన్లీ హెడ్జింగ్ అంటే హెడ్జింగ్ ఒకటే కాదు. సో ఫెబ్ నుంచి బ్యాచ్ మొదలవుతుంది. ఫెబ్ 2 నుంచి 7001456759. ఇది నా వాట్సాప్ నెంబరు. దీనికి మీరు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ పెడతాను. ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ ఓపెన్లో ఉన్నాయి, చాలామంది రిజిస్టర్ అవుతున్నారు. మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ నెంబర్ మెసేజ్ చేయండి, డీటెయిల్స్ పెడతా. మీకు నచ్చితే, ఇఫ్ మీకు ఓకే అనిపిస్తే మీరు ఇప్పుడే స్లాట్ బుక్ చేసుకొని పెట్టుకోండి. లేదా ఏ రోజు మీరు పేమెంట్ చేయడానికి రెడీ అయితే, ఏ రోజు మీరు కన్వీనియంట్గా జాయిన్ అవ్వాలంటే ఫెబ్కి ముందే, ఫెబ్ 2 ఆర్ ఫెబ్ 3 మీరు జాయిన్ అవుతారంటే ముందే నాకు చెప్పి పెట్టుకోండి. సో దాన్ని బట్టి మిమ్మల్ని యాడ్ చేయడానికి నేను చూస్తాను. ఓకే, ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటివరకు కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్.